గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu has arrived at this premises. శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, will arrive at this premises. Dr. B.R. Ambedkar reminded us of the importance of education, equality, and fraternity. Their teachings are as relevant today as they were decades ago. As we celebrate this Republic Day, let us pledge to build an India that is not only powerful but also compassionate. ప్రజలు తంత్రం అంటే వ్యూహం, స్ట్రాటజీ అంటే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, will arrive at this premises. భారతదేశ ప్రజలందరికీ ఇది అద్భుతమైన, సంతోషకరమైన, చిరస్మరణీయమైన రోజు, గణతంత్ర దినం. ఈ మాట వింటేనే పరపాలనా సంకెళ్లు తెంచుకొని మనల్ని మనమే పాలించుకునే ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్న అద్వితీయ క్షణాలు గుర్తుకొస్తాయి. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యావత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భారత గడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని వంపి దేశ కీర్తి ప్రతిష్టలను హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భారత మాతకు జేజేలు పలికేలా చేయాలన్న దీక్ష, కసి, పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణబద్ధుల్ని చేస్తాయి. మరికొద్ది నిమిషాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు.